నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తమిళనాట ఓ అద్భుతం అస్తమించింది. అభిమానుల ఆరాధ్య దేవతగా, రాజకీయ ఉప్పెనగా, అధికార శక్తిగా, తమిళ ప్రజల అమ్మగా సాగిన జయలలిత జీవన ప్రస్థానం ముగిసింది. వెండి తెర జిలుగు వెలుగుల తార, రాజకీయ శిఖరంపై నిలిచి సవాళ్లకే సవాళ్లు విసిరిన యోధ, ఆసుపత్రిలో 2.5 నెలల పాటు మృత్యువుతో పోరాడిన ధీరజయ తనువు చాలించారు. ఒంటరి జీవితం, ఎగసబడే కెరటాల్లా సంతోష విషాదాలు, అరుదైన విలక్షణ వ్యక్తిత్వంతో అమ్మ తమిళ రాజకీయాల గతిని మార్చేశారు. పోరాట పందారి తుది శ్వాస దాకా వీడని జయ జనం గుండెల్లో పురిచితలైవి అంటే విప్లవ నాయికగా శాశ్వతంగా నిలిచిపోయారు. తిరుగులేని వ్యక్తిత్వంతో జయ ఎలాంటి సాహస నిర్ణయాలు తీసుకున్నారు? అమ్మ లేని తమిళ రాజకీయం ఎలా ఉంటుంది? జాతీయ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణలకు తావుంది? రాజకీయ శూన్యత అనివార్యమా? అమ్మ సంక్షేమ పథకాలు ఎప్పట్లాగానే సాగుతాయా? వంటి పలు అంశాలు ఎదురైన వేళ ప్రతిధ్వని ప్రత్యేక చర్చని చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఓలేటి శ్రీనివాస్ భాను గారు, సీనియర్ పాత్రికేయులు, చలనచిత్ర విశ్లేషకులు; సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు; పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు; ప్రసాద్ కానుమల్లి గారు, సామాజిక విశ్లేషకులు, చెన్నై. నరసింహారావు గారు, జయలలిత మరణం దేశం మొత్తాన్ని ఒక విధంగా విషాదంలో ముంచింది. దేశం మొత్తం సంతాప సూచికల్లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె 30 ఏళ్ల రాజకీయ జీవితం కానివ్వండి, సినీ జీవితం కానీ పరిశీలిస్తే ఆమె వ్యక్తిత్వం ఎలా కనిపిస్తుంది అంటారు? చాలా విలక్షణమైన, చాలా విశిష్టమైన వ్యక్తిత్వం అది. 1971లో ఇందిరాగాంధీ ఒంటరిగా ఒంటి చేత్తో దేశం మొత్తం మీద గెలవగలిగారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆవిడకు ఉందనుకోండి. ఈమె ఏ పార్టీ లేకుండా, ఏ పార్టీ అండా లేకోకుండా సొంతంగా 91లో పెద్ద మెజార్టీ, 91లో ఆవిడ గెలిచినప్పుడు డిఎంకే, అప్పుడు దాకా అధికారంలో ఉన్న డిఎంకే 2 సీట్లే వచ్చినాయి. ఒంటి చేత్తో అన్నా డిఎంకే రాజ్యసభకి ఎంపికయ్యారు. రాజ్యసభకి ఎంపికయ్యాక ఈవిడ అసలు అసెంబ్లీకి రావాలనుకుంటే రాజ్యసభకు పంపించారు. రాజ్యసభలో ఈవిడ అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. 2-3 అద్భుతమైన ప్రసంగాలు చేస్తే ఇంత చిన్న వయసులో శ్రీలంక తమిళ గురించి అంత బ్రహ్మాండంగా మాట్లాడారని రాజ్యసభలో అందరూ కూడా వచ్చి ఈవిడ అభినందించారు. అలాగే రాజ్యసభ అయిపోయాక ఇప్పుడు అన్నా డిఎంకే ఎన్నికలు వచ్చినాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వస్తే దానికి పోటీ చేస్తానికి టికెట్ ఇవ్వాల. వీరప్పన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆ పార్టీకి నువ్వు ప్రచార కార్యకర్త, ప్రచార సారథిగా ఉండిపోవాల్సింది తప్ప నీకు టికెట్ ఇవ్వనన్నారు. టికెట్ ఇవ్వనంటే సరే ఈ సొంత పార్టీ పెట్టి గెలిచారు 89లో. సొంత పార్టీ పెట్టి గెలిచాక దాంట్లో వీరప్పన్ ఎవరైతే టికెట్ ఇవ్వలేదో మళ్ళీ ఆయన పార్టీలో తీసుకుని తను 2 సీట్లు గెలిస్తే 1 సీటు ఖాళీ చేసి అతనికి ఇచ్చారు. అతనికి ఇచ్చి సరే 91 వచ్చేసరికి చరిత్ర మళ్ళీ మలుపు తిరిగిపోయింది. ఇవిడ ముఖ్యమంత్రి అయ్యారు. అందువలన అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా తమిళనాడు రాజకీయాలంటే జయలలిత కేంద్ర స్థానంలో ఉండిపోయింది. ఆ రాజకీయాలని శాసించిందంటే ఇప్పుడు ఆవిడ ఏమన్నా ఏ పథకం పెడతారో అని ఈవిడ పథకాలు పెట్టిన తర్వాతే వాళ్ళు వాళ్ళు కూడా అనుసరించడానికి చూసేవాళ్ళే తప్ప డిఎంకే వాళ్ళు వాళ్ళకి ప్రోయాక్టివ్గా ఉండేవాళ్ళు కాదు. ఈవిడ ప్రోయాక్టివ్గా ఉండేది ప్రతి చోట కూడా. బయట ఉన్న వాళ్ళు నేను తనుకోవచ్చు కానీ ఆవిడ వ్యవహార శైలిని ప్రజలు అనేకసార్లు యాక్సెప్ట్ చేశారు. అనేకసార్లు ఆమెని కొనియాడారు, ఒక దేవతగా చూశారు. ఆమె మనకి మొన్న ఎలక్షన్లో ఆవిడకి ఒకే స్లోగనం, నా కుటుంబం లేదు, ఎవరు లేరు, మీరే నాకు కుటుంబం, మీ మేలు చేస్తాం కోసం నేను ఉన్నాను, నేను దానికోసం ఎన్నికలు నిలబడుతున్నాను అన్నారు. అంతవరకు ఆవిడ వ్యక్తిత్వాన్ని ప్రజలందరూ కూడా ఆమోదించారు, హర్షించారు. ఆవిడని ఒక అద్భుతమైన వ్యక్తిగా కొనియాడారు. పైగా సినిమా రంగంలో కూడా ఆవిడ బ్రహ్మాండమైన అగ్రస్థానానికి ఎదిగారు. కానీ సినిమా రంగం ఎప్పుడైతే ఇటు వచ్చారో సినిమా రంగం వైపు కన్నెత్తి చూడకుండా కేవలం రాజకీయాలకు పరిమితం అయిపోయారు. ఆవిడ సెక్రటరీలో కూర్చున్నప్పుడు ఒక్కోసారి పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చునేవాళ్ళట. రాత్రి దాకా సెక్రటరీలో అసలు ప్రతిదీ కూడా ఏ విషయమైనా సరే తెలుసుకోవాలంటే కూలంకషగా తెలుసుకోవటం, లోతైన అధ్యయనం ఆవిడికి అసలు అలవాటు అయిపోయింది. ఒకసారి నదీ జలాల వివాదం మీద ఆవిడ ఎక్కడొక మీటింగ్కి వెళితే ఆ ఫైల్స్ తెచ్చుకోవాలా క్రితం రోజంతా స్టడీ చేశారు. ఫైల్స్ తెచ్చుకోపోయినా సరే ఏమీ వెనక్కి దక్కకుండా మొత్తం వివరాలను చెబుతా అంటే అందరూ బేజెత్తిపోయారు. ఇంత వివరాలు ఎట్లా చెప్పగలుగుతున్నారు, ఇంత టెక్నికాలిటీస్ ఎట్లా గుర్తుంచుకున్నారని. ఆవిడ గ్రహణ శక్తి కానీ అలాగే ఆవిడ జ్ఞాపక శక్తి కానీ అమోఘమైందని అందరూ చెబుతుంటారు. ఆవిడకి ఇంకొక ధ్యాస కూడా లేదు. రాజకీయాల్లోకి వచ్చాక మరో ధ్యాస లేకుండా తాను పూర్తిగా అంకితం చేసుకుంది ఆ పదవికి కానీ దానికి కానీ. అందువలన ఆవిడది ఒక విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వంగా భారతదేశంలో అటువంటి మహిళలు ఎవరైనా ఉన్నారా, అట్లా సొంతంగా ఒక పార్టీని గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనపట్లా, ఎవరు లేరు. శ్రీనివాస్ భాను గారు,
స్థూలంగా 60-70 దశకాల్లో జయలలిత అంటే ఒక డ్రీమ్ గర్ల్, అలాగే పాత్రలో ఒక విప్లవ నాయిక. ఆమె ఆ సినిమా జీవితం ఎలా ఉందో ఆమె వ్యక్తిగత జీవితం కూడా నాటకీయ మార్పులు పరిణామాలు సంభవించాయి. దీన్ని మొత్తంగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? రాజకీయాల్లో ఒక విలక్షణ శైలి స్వభావాలు గల నాయికగా మనం ఎలా చెప్పుకుంటున్నాము, కథానాయికగా కూడా ఇంచుమించు అదే రకమైన పోకడ్లు జయలలితలో కనిపిస్తాయండి. ఎందుకంటే ఆవిడకి ప్రాథమికంగా ఆవిడ నటి కావాలనుకోలేదు, చదువుకోవాలనుకుంది. ఆవిడ మద్రాస్ మెట్రికులేషన్లో షీ వాజ్ టాపర్. చాలా అద్భుతమైన మార్కులు సాధించి ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు తల్లి తాలూకు ప్రోద్బలం వల్ల, ఒత్తిడి వల్ల, ఇంకా చెప్పాలంటే కుటుంబ పరిస్థితుల వల్ల ముఖానికి రంగు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ముందు కన్నడ సినిమాల్లో, తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించిన తప్ప పెద్దగా అవకాశాలు రాలేదు. అప్పుడు తెలుగులో అమరశిల్పి జక్కన్న సినిమాలో ఒక మల్లెపూల చెండు లాంటి చిన్నదాన అని ఒక బృందగానం ఉంది. అందులో చిన్న పాత్ర ధరించింది. అక్కడి నుంచి తెలుగులో ఎలాగైనా రాణించాలని నాగేశ్వరరావు గారి పక్కన యాక్ట్ చేయాలని చెప్పేసి ఆవిడకి సహకరించిన వాళ్ళు పిఏపి సుబ్బారావు గారు, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళు. ఆవిడకి మొదటిసారి మనుషులు మమతులు సినిమాలో అవకాశం ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఆవిడ మొదటి సినిమా పిఏపి, తెలుగులో ఆవిడ నటించిన చిట్ట చివరి సినిమా నాయకుడు వినాయకుడు, అది కూడా పిఏపి వారి 1980లో వచ్చింది. 2 సినిమాలు నాగేశ్వరరావుతో కావడం, పిఏపి సంస్థవే కావడం అన్నది ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం. ఇంకొకటి, జయలలిత గారిని తెలుగు సినిమా రంగం ఇంకా చెప్పాలంటే ఆవిడని ఒక నటిగా సద్వినియోగం చేసుకోలేదని గ్లామర్ డాల్గానే మనం చూసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ సావిత్రి, బి సరోజాదేవి, జమున, కృష్ణకుమార్ ఆ తరానికి, అక్కడి నుంచి కట్ చేస్తే వాణిశ్రీతనం, ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని ఆవిడ పూరించడానికి వచ్చింది. పోనీ అలాంటప్పుడు ఆవిడకి అటు వాణిశ్రీ కానీ అంతకుముందు సీనియర్లకు కానీ లభించిన మంచి పాత్రలు ఇవిడికి చెప్పాలంటే చాలా తక్కువ. సంఘర్షణాత్మక పాత్రలు ఇవిడికి లభించలేదు. ఉదాహరణకి మన సుఖదుఖాలు సినిమా తీసుకుందాం. అది వాణిశ్రీకి కెరీర్ మలుపు తిప్పిన సినిమా. యాక్చువల్గా అది తమిళ్లోని జయలలిత గారు ఆ పాత్ర వేశారు. తెలుగులో కూడా ఆ పాత్ర వేద్దాం అనుకుంటే ఆ పాత్ర లేకుండా ఒక చిన్న ఉపపాత్ర రామకృష్ణ పక్కన ఆవిడ గ్లామర్ డాల్గా చూపించారు. చాలా సినిమాల్లో ఆవిడ గ్లామర్గా ఉపయోగించుకున్నారు తప్ప ఆవిడలో ఒక మంచి నటి ఉంది అన్న విషయాన్ని మన తెలుగు వాళ్ళు చాలా తక్కువగా గుర్తించారు. ఏదో కొన్ని సినిమాల్లో కొన్ని సన్నివేశాలు, ఉదాహరణకు అదృష్టవంతులు లాంటి సినిమాలో ఒక దొంగని పెళ్లి చేసుకుని అతనిలో మార్పుకు సహకరించిన ఒక యువతిగా, ఆదర్శ కుటుంబం సినిమాలో చిన్నాభిన్నం అయిపోయిన సంసారాన్ని ఒక దారిని పెట్టే ఒక డాక్టర్ చదువుకున్న యువతిగా, ఇలా కొన్ని పాత్రలు ధరించి, అలాగే బ్రహ్మచారి సినిమాలో తన అక్కని చెడగొట్టిన ఇంటికి వెళ్ళి అక్కడ సరిదిద్ది ప్రతీకారాన్ని, సానుకూలమైన ప్రతీకారాన్ని తీర్చుకునే ఒక యువతకి, ఇలా కొన్ని పాత్రలు ధరించిందే తప్ప ఆవిడ కెరీర్లో చెప్పాలంటే అన్ని అందంగా నాట్యం చేసే పాత్రలే వచ్చాయి. ఆవిడ పౌరాణికాలు కూడా చెప్పాలంటే శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ 2 పౌరాణికాలు ఆవిడ యాక్ట్ చేసింది. లాస్ట్ ల్యాప్లో కూడా భార్య బిడ్డలు, తర్వాత ఈ నాయకుడు వినాయకుడు, ప్రేమలు పెళ్ళిళ్ళు, వీటిలో కూడా ఆవిడకి ఎంత అందాల రాశిగా చూపించిన ప్రయత్నమే కనిపించింది తప్ప ఒక నటిగా ఆవిడ పరిపూర్ణమైన పాత్ర, ఒక న్యాయం చేసే పాత్రలు మన తెలుగు వాళ్ళు ఇవ్వలేదని చెప్పారు. శ్రీనివాస్ బాబు గారు, అటు ఎంజీఆర్ గారితో కానీ ఇటు ఎన్టీఆర్ గారితో కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు, తదనంతరం ఈమె ముఖ్యమంత్రి అయింది. ఈ వీళ్ళ యొక్క కాంబినేషన్లో ఉన్న సినిమాలు సమాజం ఏ విధంగా ఉన్నాయంటారు? ఎన్టీ రామారావు విషయానికి వస్తే ఆయనతో కథానాయకుడు సినిమాలో నటించిందండి. అందులో చాలా పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా. ఒక సామాన్యుడు ఒక మున్సిపల్ చైర్మన్ అవ్వడం, అందుకు ఆవిడ ఒక జాంపళ్ళు అమ్ముకున్న యువత ఆయన సహకరించడం లాంటి మామూలుగా మసాలా ఉన్న సినిమాలో యాక్ట్ చేసింది. అదే సినిమా తమిళ్లో ఎంజీఆర్ గారితో కూడా నటించింది. అయితే ఎంజీఆర్ గారికి ఉన్న ఇమేజ్ వేరు. అప్పటికి రామారావు గారికి ఇమేజ్ ఉన్న, ఎంజీఆర్ గారికి ఉన్న దీనజన బంధు అన్న ఆ ఇమేజ్ రామారావు గారు అప్పటికి మన దగ్గరికి రాలే. ఎందుకంటే ఆయన రాజకీయాలకి దూరంగా ఉండడం ఒక కారణం కావచ్చు. ఎప్పుడైతే డిఎంకే పాలిటిక్స్లో ఎంజీఆర్ గారు ఉండడం, ఆయనతో ఇవిడ చాలా సినిమాలు వేయడం, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడం, దానివల్ల ఆవిడ రాజకీయంగా ఆవిడ ఎన్టీ రామారావు గారి కన్నా ఎంజీఆర్ గారి ద్వారా ప్రభావితమైందని మనం చెప్పొచ్చు. మొత్తానికి ఆవిడ చీఫ్ మినిస్టర్ కాక మరో 2 చీఫ్ మినిస్టర్లు ఆవిడ నటించిన ఒక రికార్డు ప్రపంచంలో ఏ నటికి లేని రికార్డు జయలలిత గారికే ఉంది. దామోదర్ ప్రసాద్ గారు, జయలలిత అనగానే మొట్టమొదట అందరికి గుర్తొచ్చేది ఆమె చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు. అది ఒక చిన్న ల్యాప్టాప్ కావచ్చు, లేదా ఇతరత్ర అమ్మ అనే నినాదంతో ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు. అసలు ఈ సంక్షేమం చేపట్టడంలో ఆమెకున్న ప్రాధాన్యత ఏంటి? ముఖ్యంగా తమిళనాడులో కాంగ్రెస్ పతనం తర్వాత ఒక నిరుపేద వర్గాలకు ఒక బియ్యం, ఒక పడికి బియ్యం, రూపాయికి పడి బియ్యం అనేటువంటి పథకాన్ని అన్నాదురై గారు తీసుకొచ్చారు. ఆ విధంగా కాంగ్రెస్ కంటే కూడా పేదల పట్ల ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి పని విధానాన్ని అక్కడ డిఎంకే ప్రారంభించింది. ఆ ఫలితాలను అందుకునే దశలో ఎంజీఆర్ తర్వాత ఆమె సబలీకృతమైంది.
ఆ క్రమంలోనే సామాన్య ప్రజలకు ఏం కావాలో ఉప్పు పప్పు, విద్యార్థులకు సైకిళ్ళు ఇవ్వడం, లేదా ప్రతి ఇంట్లో బియ్యం ఉచితంగా ఇవ్వడం, ఇలాంటి ఉచితము అనుచితము అని చాలామంది అంటున్నప్పటికీ కూడా 2011 నుంచి ఈ సంక్షేమ పథకాల యొక్క సంక్షేమం పేద ప్రజల్ని, ముఖ్యంగా గ్రామీణ పేదలు, పట్టణ పేదలు, మహిళలు వీళ్ళ సంక్షేమాన్ని కృషి చేస్తేనే వాళ్లే తన ఓటు బ్యాంక్గా ఉంటారనేటువంటిది ఒక నిజంగా కూడా అక్కడ వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని తాత్కాలికంగానైనా సరే ఊరట ఉపశమనం కలిగించి ఒక అభివృద్ధి పదంలో, ఒక అభివృద్ధి సూచికలో ముందంజలో, తమిళనాడు ముందంజలో ఉందనేటువంటి ఇది భావన ఎందుకు వచ్చిందంటే ఇలాంటి కార్యక్రమాల వల్లనే. ఆమె అందరికీ రైతుల రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చింది, సహకార రుణాలు రద్దు చేస్తాననింది, పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చింది, గ్రైండర్స్, ఫ్యాన్లు, ఏమి కావాలంటే అవన్నీ, ఏమి కావాలో దైనందిన జీవితంలో వాళ్ళకి, మహిళలకు ముఖ్యంగా ఇంట్లో గృహస్థులకు ఏమి అవసరమో వాటన్నింటినీ సమకూరిస్తే వాళ్ళ సంతృప్తిని వాళ్ళే పని. ఇవి కాకుండా ఈ అమ్మ క్యాంటీన్లు అనేటివి అతి తక్కువ ధరలకు కేవలం 3 రూపాయలకి, 1 రూపాయికి ఇడ్లీ, 3 రూపాయలకి పెరుగన్నము, భోజనం అనేటువంటిది, అది కూడా రుచికరంగా శుచికరంగా చేసినటువంటి ఒక ఫలితము. ఒక గృహస్థుకి ఏం అవసరాలు ఉంటాయో మహిళలకు మంగళసూత్రం కూడా, ఒక పెళ్లికి చేసుకోబోయే యువతికి ఒక సావరిన్ అంటే దాదాపు 8 గ్రాములు ఒక మంగళసూత్రం ఇవ్వడం అనేటువంటిది కూడా, ఇవన్నీ ఒక ఆమె గణనీయంగా ప్రభావితం చేసినాయి. ముఖ్యంగా మహిళలు ఎంతో ప్రభావితమైనారు. ఈరోజు వేలాది లక్షలాది మంది చెన్నపురికి వచ్చి జనసంద్రం కన్నీటి సంద్రం అయిందంటే వాళ్ళ యొక్క ఆ ఫలితాలు పొందినట్టు వాళ్ళే ఆమెకు భరోసా కలిగించింది, ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించింది. నేనున్నాను, మీకు ఏదైనా మీకు దైనందిన అవసరాల్లో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఆదుకోవడానికి నేను ఉన్నానంటే ఒక అమ్మని నేను, నాకు వేరే కుటుంబమే లేదు, మీరే నా కుటుంబం అనేటువంటి ఒక భావనను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆమె కలిగించగలిగింది. అందువల్లనే 2011లో ప్రారంభించిన క్రమం తర్వాత 2000 మొన్న ఈ ఏడాది మేలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రెండోసారి ఆమె విజయానికి ఒక మెట్లు. ఇప్పుడు మహిళలకు మోపెడ్లు లేదా తర్వాత 2 వీలర్లు కొనడానికి 50% యొక్క రాయితీతో వాళ్లకు ఆ వాహనాలు ఇవ్వడం కానీ, తర్వాత ఉద్యోగాలు రానటువంటి వాళ్ళ యువతకు కానీ, యువతి యువకులకు ఆ రుణాభారం నేనే వహిస్తానని, ప్రభుత్వం వహిస్తానని చెప్పేసి అంటే ఆ రకమైన సంక్షేమ పథకాలు చేపట్టడం వల్ల ఆమె వరుసగా రెండోసారి, ఎందుకంటే తమిళనాడు చరిత్రలో వరుసగా రెండోసారి గెలిచినటువంటి దాఖలాలు ఏ పార్టీ లేదు. 5 ఏళ్లు ఒక పార్టీ పరిపాలిస్తే ఆ తదుపరి ఎన్నికలు, ఎందుకు అది జయలలిత రాజకీయ జీవితం ఉదాహరణ. ఉత్థాన పతనాలు ఆమెకు సాధారణంగానే ఉన్నాయి. 1996లో ఆమె ఓడిపోయింది, తర్వాత 2006లోనూ ఓడిపోయింది. ఈ రాజకీయ జీవితంలో ఉత్థాన పతనాలు, ఈ ప్రజా సంక్షేమ పథకాలే ఆమె గెలుపు బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి, రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలనేది మనం గమనించాల్సిన అంశం. ప్రసాద్ గారు, జనరల్గా జయలలిత గారు అనగానే సంక్షేమ పథకాలే గుర్తొస్తాయి. కానీ వాస్తవాన్ని మనం పరిశీలిస్తే తమిళనాడు అనేది ఉత్పత్తి రంగంలో కానీ, తయారీ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ గణనీయమైన ప్రగతి చూసింది. ఆమె ఆ విధంగా తమిళనాడుని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ఏ విధమైన చర్యలు చేపట్టిందంటారు? లాస్ట్ టైం ఆవిడ అధికారంలో రాగానే చూడగానే మీరు అంతకుముందున్న డిఎంకే ముందస్తు ప్రణాళిక లేకుండా, పవర్ రిక్వైర్మెంట్ చూసుకోకుండా వాళ్ళు చేసిన కొన్ని తప్పిదాలు, ఆ ముందస్తు విధానాలు, విధి విధానాలు లేకపోవడం వల్ల మీకు చాలా తీవ్ర సంక్షోభం వచ్చిందండి. ఇది పవర్ సెక్టార్లో. మీకు తెలుసు, మీరు చెప్పినట్టుగా ఇటు ఉత్పత్తి రంగమైనా, సేవా రంగమైనా మీకు ప్రతి జిల్లా కూడా ఒక విశిష్టత అండి. తమిళనాడు తీసుకుంటే ప్రతి జిల్లా కూడా ఒక, సపోజ్ కోయంబత్తూరు అనుకుంటే ఇట్స్ ఎ మోటార్ సిటీ, అలాగే కరూరు తీసుకుంటే మీకు ఈ యొక్క డ్రెస్సెస్ డిఫరెంట్గా వివిధ రంగాల్లో ఈ అగ్గిపెట్టెలు పరిశ్రమ కాడి నుంచి ఏదైనా సరే ప్రతి ఒక్కొక్క జిల్లాకు ఒక విశిష్టత ఉందండి. పౌల్ట్రీ కాడి నుంచి ప్రతి పరిశ్రమ కూడా కుంటుపడిపోయిన తర్వాత ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అధికారంలో రాగానే, ఇప్పుడు కాదండి లాస్ట్ టైం చెబుతున్నాను, తీసుకున్న నిర్ణయం వలన ఈ రోజున ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీలో కూడా ఆవిడ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటే ఈ మధ్యకాలంలోనే ఐ థింక్ మీరు పేపర్లో చూసుంటారు, ఏషియాడ్లోనే లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్ నియర్ మధురై, కముది, 648 మెగావాట్స్ అండి, బిగ్గెస్ట్ పార్క్. అది కానీ, ఈ రెన్యూబుల్ ఎనర్జీ కానీ, థర్మల్ ఎనర్జీ కానీ, ఈ విధంగా డిఫరెంట్ సెక్టార్లో ఆవిడ తీసుకోవడం, అలాగే ఈ ఉన్న కెపాసిటీని పెంచడం వలన ఈ రోజున చాలా మిగులు విద్యుత్తులో ఉందండి. అసలు విద్యుత్ లోటే లేదు. మీరు అంతకుముందు తీసుకుంటే డిఎంకే టైంలో ఈవెన్ సిటీ లిమిట్స్లో కూడా ఒక రోజుకి 4 గంటలు పవర్ ఉండేది కాదు. ఇంకా గ్రామీణ ప్రాంతం అయితే 8 నుంచి 12 గంటలు పవరే ఉండేది కాదండి. దానివల్ల అన్ని పరిశ్రమలు కూడా దెబ్బతినిపోవడం జరిగింది, ప్రొడక్టివిటీ లోపించింది, ఉత్పత్తి అంతా కూడా జీరో అయిపోయిందండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల మీరు చెప్పినట్టుగానే ఈ రోజున ప్రతిదీ కూడా, ఈ రోజున అన్నీ కూడా మళ్ళీ గాడిన పడ్డాయి, చక్కగా ప్రతిదీ కూడా జరుగుతుంది. రెండోది మీరు చెప్పినట్టుగా ఈ ఐటీలో కూడా ఈ మధ్య గణనీయంగా ఈవిడ చేసిన కొన్ని కృషి కానీ, ఆవిడ తీసుకున్న కొన్ని సరళీకృతమైన నిర్ణయాలు కానీ, ఆ అనుమతుల్లో జాప్యం లేకుండా తొందరగా తీసుకోవడం, ఆ ల్యాండ్ అలాట్మెంట్స్, ఇటువంటి కొన్ని మంచి నిర్ణయాల వలన ఈ రోజున
70,000 కోట్లు పెట్టుబడులు కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఆవిడ తీసుకున్న ఈ ఇంకో మెయిన్ మీరు అడిగినట్టుగా ఆవిడ దార్శనికత గురించి అడిగారు మీరు. ఆవిడకున్న ఒకే ఒక నమ్మకం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఏడీఎం కంటేనే సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ. ఖుద్బాద్ అనేది ఏ దారుణానికైనా దారితీస్తుంది. గాఢంగా నమ్మిన ఒక వ్యక్తిగా ఆవిడ తీసుకున్న ఈ నిర్ణయం ఏంటంటే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ఆకలే అన్ని అనర్థాలకు కారణం అనే చేత ఈ యొక్క సంక్షేమ పథకాలు తీసుకురావడం కానీ, క్యాంటీన్ తీసుకురావడం కానీ, ఈ విధంగా దానివల్ల కూడా మీకు క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిపోయింది. ఎవరి బాట వాళ్ళు పని చేసుకుంటున్నారు, హ్యాపీగా అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది స్టేట్. నరసింహారావు గారు, జయలలిత అనగానే విలక్షణ వ్యక్తిత్వం, ఆవేశమైన అనుగ్రహమైన ఒకే సంపాళల్లో ప్రదర్శిస్తుందనేది ఆమె మీద అభిప్రాయం. అలాగే చూడటానికి రాచరిక పోకడలున్న సామాన్య ప్రజల పట్ల ప్రేమ, అమ్మలాగానే ఒక ఆత్మీయతను ప్రదర్శిస్తుంది. ఇలాంటి విలక్షణ వ్యక్తిత్వాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? విలక్షణ వ్యక్తిత్వం పాజిటివ్గా ఆమెది ఒక అభిజాత్యం, ఆత్మవిశ్వాసం ఏమైనా చేయగలనన్న ఒక నమ్మకం, ఎవరినైనా ఎదిరించగలన నమ్మకం. కేంద్రంలో ఎవరున్నా సరే వాజ్పేయి లాంటి వాడిని ఎదిరించి నిలిచిన మహిళ. అలాగే రాష్ట్రంలో అందరూ ఎదురు తీరినా సరే పేపర్లంతా వ్యతిరేకం, టీవీలన్నీ వ్యతిరేకం, అయినా ఏమీ దంకల. మాట 91లో గెలిచాక 96లో ఓడిపోగానే ఆవిడకి 4 సీట్లు వచ్చినాయి. 4 సీట్లు వస్తే అప్పుడు అపోజిషన్ అంతటిని బహిష్కరించడం జరిగింది. అక్కడ జరిగితే ఈవిడ ఒక్కటే వెళ్ళి దాదాపు ఒక 2.5 గంటల పాటు అసెంబ్లీలో ప్రసంగిస్తే అసలు అది విని అందరూ కూడా బేజెత్తిపోయారు. అంటే ఇంత కాన్ఫిడెన్స్, అంటే వాళ్ళు ఓడిపోయావు, వాళ్ళ దాదాపు ఇక ఉంటావో లేదో తెలియకుండా అంత స్థాయికి దిగజారాక మళ్ళీ ఇంత ధైర్యాన్ని, ఇంత స్థైర్యాన్ని ఎలా పొందుకున్నారని అందరూ అడుగుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఆమె చెప్పింది, వాళ్ళు నేను ఓడిపోయి ఉండొచ్చు, మళ్ళీ ఇంకో 3-4 ఏళ్ళు వాళ్ళు ఓడిపోతారు, నేను మళ్ళీ గెలుస్తానని ఆమె చెప్పారు. అలాగే ఆమె యొక్క స్థైర్యం, ముందుకు వెళ్ళిపోయి ఆత్మవిశ్వాసం ఆవిడని చాలా ముందుకు తీసుకెళ్ళింది. కానీ ఒక్క చిన్న విషయం, ఇది ఆత్మవిశ్వాసం చివరికి 68 ఏళ్లకే ఆమె అకాల మరణం పొందుతా కూడా కారణమైంది. ఇప్పుడు దాన్ని విఐపి సిండ్రోమ్ అంటారు ఇంగ్లీష్లో. విఐపి సిండ్రోమ్ అంటే ఆ విఐపీస్గా పెరుగుకునే వాళ్ళు, తాము చాలా గొప్ప వ్యక్తులు అనుకునే వాళ్ళు మామూలు వ్యాధులకి, మామూలు ఇబ్బందులు ఏమైనా వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అందరిలాగా వెళ్ళకోకుండా డాక్టర్కి ఏమైనా తెలిసిపోతుందేమో మనకు ఆరోగ్యం బాగోలేదని, మనకు తెలిస్తే మన మీద ఇమేజ్ దెబ్బతింటదేమో, అందరికి తెలిసిపోతుందేమో, సెలబ్రిటీ ఇమేజ్ దెబ్బతినకోకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అలా వెళ్ళపోవటం వల్లనే ఇప్పుడు మైకేల్ జాక్సన్ అలాగే పోయాడు, ఎల్విస్ ప్రెస్లీ అలాగే పోయాడు. అలాగే నిన్నక మొన్న స్టీవ్ జాబ్స్ యాపిల్ నిర్మాత, ఆయన కూడా తక్కువ వయసులో చనిపోయాడు. ఎందుకంటే సరైన సమయంలో సరైన సలహాలు తీసుకోపోవటం వలన. ఈమెకి లంగ్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, 1.5 సంవత్సరాల క్రితం నుంచి ఉండి ఉంటుంది. అది లేకపోతే ఇప్పుడుగా అంత డెవలప్ అవ్వదు. అప్పుడే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే గ్యారంటీ బతికేవారు. 68 yearsలో అసలు మామూలుగా యావరేజ్గానే జనం అంతా కూడా 72 ఏళ్ళు బ్రతుకుతా, అంటే జీవన ప్రమాణం బాగా పెరిగిపోతే ఈవిడ 68 years చనిపోతున్నది. అన్ని అవకాశాలు ఉన్నామెకి, డాక్టర్లు అంతా వచ్చేవాళ్ళు. అలాగే ఈ విఐపి సిండ్రోమ్ డాక్టర్లు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంత పెద్ద వ్యక్తి వస్తే ఒకవేళ మనం సరిగ్గా వైద్యం చేయలేకపోతే కొమ్మూరుతుంది, ఈమె సరిగ్గా చేయలేకపోతే కొమ్మూరుతుంది, వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ విఐపి సిండ్రోమ్ ఉండటం వల్లనే అమెరికా లాంటి దేశాల్లో అధ్యక్షుడికి ఒక టీంని ఏర్పరిచారు. ఆ టీం వెళ్ళి ఇప్పుడు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మొత్తం అన్ని టెస్టులు చేసి వాళ్ళు బాగున్నారు లేదని చెబుతారు. మన దేశం కూడా ఎట్లా అని చెప్పితే ఆ విఐపి సిండ్రోమ్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాకి, వాళ్ళు కన్సల్ట్ చేస్తాకి వీళ్ళు మనస్కరించగా తమలో లోపాలు తెచ్చిపోతాయని బాధతో, ఇన్సెక్యూరిటీతో ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఈవిడ ఇంత ఆత్మస్థైర్యం ఇంత ఆవిడ అందరికీ తెలిసిన విషయమే ఒబిసిటీ. ఆవిడ అంతకుముందు ఎంత సన్నగా ఉండేది, ఎంత అందంగా ఉండేది. అదంటే బాగా లావు అయిపోతే వాళ్ళు లావు తగ్గించుకునే అనేక ఆధునిక శస్త్రచికిత్సలు కానీ, ఆధునిక అవస్థలు ఇవన్నీ వచ్చినాయి. కానీ ఆమె అసలు ప్రయత్నించుకుంటే లావుగా ఉండటం వల్ల సరిగ్గా నడవలేకపోతాం. ఇవన్నీ కూడా చాలా కాలం మనం చూస్తున్నాం. అంటే ఆమె తన దీని పట్ల ఆమె ఆత్మవిశ్వాసం సొంత జాగ్రత్తలు తీసుకుంటంలో దెబ్బతీసిందని అనిపిస్తుంది వాళ్ళ ఈ పరిస్థితులు చూస్తుంటే. అలాగే ఇంకో చిన్న విషయం, మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు అసలు ఎవరిని ఖాతం చేయరు, ఎవరిని కూడా దగ్గర రానివ్వరు. ఆమె కేసులో ఓడిపోయింది, తర్వాత సుప్రీంకోర్టులో ఆ కేసులన్నీ కొట్టేశారు ఈవిడ మీద కేసులు. అంతకుముందు ఈవిడ జైల్లో కూడా ఉంది. కానీ అప్పుడే కనుక ఈమె అందరినీ పెద్ద లాయర్స్ అందరినీ, దేశంలో 10 మంది పెద్ద లాయర్స్ దగ్గర పెట్టుకుంటే గ్యారంటీగా గెలిచేది. ఆ కేసు పోయే కేసు కాదు, అందరికీ సామాన్యమైన కేసులు. ఆ లాయర్లు పెట్టుకుంటే మరి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో చర్చించడం, మనసు విప్పి మాట్లాడటం, ఈ పొరపాటు జరిగింది, ఇది ఎట్లా చేయాలని అడుగుతాం. ఏం అడుగుతాక మనస్కరించాలా. అందుకని ఎవరో తెలిసిన లాయర్ని పెట్టేస్తాం వలన ఆ కేసు ఓడిపోవడం జరిగింది, శిక్ష కూడా గురేవాల్సి వచ్చింది. లేకపోతే ఆవిడ జైలుకి వెళ్తాం ఏంటండి. వాళ్ళు తిరిగి చూస్తే ఇంతమంది దేశంలో ఇంత అవినీతి పాల్పడే వాళ్ళు ఉంటే ఆవిడ 2 సార్లు దీర్ఘకాలం పాటు జైలుకి వెళ్తాం అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది కేవలం ఆవిడ చేసుకున్న పొరపాటు. స్థూలంగా మనం గమనిస్తే ఎంజీఆర్ గారు కూడా కాంగ్రెస్ మద్దతుతోనే తన పరిపాలన కొనసాగించారు.
కానీ మనం జయలలిత గారి యొక్క పోకడను గమనిస్తే ఏ దశలోనూ ఏ రాజకీయ పార్టీతో మద్దతు లేకుండా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మీరు చూస్తే మొండిగా నేను ప్రచారానికి రావాల్సిన అవసరం లేదు అన్న ధీమా ఆమెలో కనపడుతుంది. అసలు ఈ వ్యక్తిత్వాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఆమె వ్యక్తిత్వం ఒకటే, ఆ విలక్షణత ఒకటే. ఆమె ఈక్వేషన్ జనంతో, పత్రికలతో కాదు, టీవీలతో కాదు, పార్టీతో కాదు. పార్టీ ఉంటే ఉన్నాయి, పోతే పోనాయి. అన్నాడీఎంకే పార్టీలో ఈమె లేరు. అన్నాడీఎంకే పార్టీ తర్వాత వచ్చి ఈమెలో కలిసింది. ఈమె సొంతంగా పోటీ చేశారు. 89లో గెలిచారు, 27 సీట్స్ గెలిచారు. తర్వాత 91కి వచ్చేసరికి ఆ పార్టీతోనే గెలిచారు. ఈమె ఈక్వేషన్ ఇప్పుడు కూడా ఒకటే, నాకు జనం, నాకు మధ్యలో ఎవరు అక్కర్లా. అందుకనే మధ్యలో చాలా మంది నాయకులు వస్తే వాళ్ళని పంపించేదాకా నిద్రపోలే, వాళ్ళు మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఈ నాయకుడు చాలా బలమైన వాడు, ఈ నాయకుడు మనం ఉంచుకోవాలి, ఇతని వల్ల మన శక్తి వస్తుంది అని ఆమె ఎప్పుడు నమ్మలా. నాకు స్ట్రైట్ ఈక్వేషన్ విత్ ది పీపుల్ అనుకుంది. అలాగే సాగింది చివరిదాకా కూడా. ఇప్పుడు జనంతో నా ఈక్వేషన్ పెంచుకున్నారు కనుక ఆమె జనం మీద నమ్మకంతోనే ఇప్పుడు దాకా కొనసాగించారు. జనం కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనేక సార్లు ఈవిడ గెలిపించారు. కొన్నిసార్లు ఓడిచారు, కొన్నిసార్లు గెలిపించారు. అందువలన ఈవిడ మిగతా వాళ్ళ ఎవరిలాగా కాదు. మిగతా వాళ్ళు పార్టీ ఉంటుంది, వాళ్ళకైనా ప్రజల మధ్య అనుసంధానంగా, లేక ఇంకో నాయకుడు ఉంటాడు, ఇంకోళ్ళు ఉంటారు, నాయకుల కూటమి ఉంటుంది. ఈమెకి అలా ఎవరు లేరు. ఈమెకి ప్రజలకి మధ్యలో ఎవరు లేకుండా ఈమె జాగ్రత్త పడ్డారు. ఒక ఓటుతో వాజ్పేయి ఓడిపోవడంలో జయలలిత పాత్ర ఎక్కువ అని ఇప్పుడు పేపర్లన్నీ రాస్తున్నాయి. అటువంటి సాహసానికి జయలలిత ఎందుకు ప్రయత్నించారంటారు? సుబ్రహ్మణ్య స్వామి ఈవెన్ని అలా వాజ్పేయిని ఓడిద్దాం, వాజ్పేయిని దింపేద్దామని ఈవెన్ని ప్రేరేపించారని పేపర్లన్నీ రాస్తున్నాయి. కానీ వాజ్పేయిని దింపేస్తాలో ఈవిడ కీలక పాత్ర వహించింది. ఇప్పుడు ఒకటి ఆవిడ అలా చేస్తాం ద్వారా దేశం అంతా కూడా, తమిళనాడులో ఉన్న వాళ్ళు కూడా చాలా చేదరించుకున్నారు. వాజ్పేయి అంటే ఒక మహా వ్యక్తిని దింపేశారు. తర్వాత వాజ్పేయి గెలిచాడు అనుకుంటే అది వేరే విషయం. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, తమిళనాడుకున్న ఒక విశిష్టత, మనం ప్రత్యేకం, మనం ఒక విలక్షణమైన ప్రాంతం ఉంది, భారతదేశం అంతా ఒకటి, మనం ఒకటే అనేది అసలు మొట్టమొదటి ద్రవిడ పార్టీ పెట్టినప్పుడే వాళ్ళ లక్ష్యం అది. అందువల్ల ఈవిడ మన యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టింది. ఆ కేంద్రంలో ఎవడున్నా సరే వాడిని తీసి అలపారేసింది అన్న భావన జనం కలిగించగలిగింది. తమిళనాడుకి అనుకూలంగా వ్యవహరించారు. తమిళనాడుకి అనుకూలంగా వ్యవహరించగలిగారు. తమిళనాడు యొక్క విలక్షణతని, విశిష్టతని చాటి చెప్పారు. మేము వేరు, మా జోలికి రావద్దు, మీ జోలికి మేము రాం, జాగ్రత్త అన్నది ఆమె హెచ్చరించగలిగారు. అంతపా కేంద్రంలో ఉన్న పార్టీలు, కాంగ్రెస్ పార్టీకో, బీజేపీకో, మరో పార్టీకో, మరో నాయకుడికో మేము సలాముగా చేస్తామనే భావన ఆమె ఏనాడు కూడా వ్యక్తం చేయాలా, ఎక్కడ వ్యక్తం చేయాలా, పూర్తి స్వతంత్రాన్ని ప్రకటించారు. కేంద్రంలో ఎవరున్నా సరే వాళ్ళ దరిదాపులకు వెళ్ళామే. శ్రీనివాస్ భాన్ గారు, జయలలిత గారు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా పాత్రలు పోషించారు, చాలా సినిమాల్లో నటించారు. మొత్తంగా సమీక్షించుకుంటే ఆమె జ్ఞాపకాలు మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఏ విధంగా ఉన్నాయంటారు? సీనియర్ తరానికి, తర్వాత తరానికి మధ్య ఆవిడ వారధిగా ఆవిడ పనిచేశారన్నది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, తెలుగు సినిమాల్ని ఒక అందం వైపు తీసుకురావడంలో జయలలిత తరం చాలా ముఖ్యమైన పాత్ర. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఇప్పుడు ఉత్తరాది నుంచి వస్తున్న హీరోయిన్లు అందరూ మనకు కేవలం అందాల బొమ్మలుగా నిలబడుతున్నారు అనుకుంటున్నాం. కానీ ఇది అంటే నేను దీన్ని ప్రతికూలమైన వ్యాఖ్యగా చెప్పదలుచుకోలేదు. కానీ జయలలిత గారితోనే ఈ ట్రెండ్ సెట్ అయిందని ఆరంభం చెప్పచ్చు. ఎందుకంటే అంతపూర్వం జమున, సావిత్రి, అంజలి వీళ్ళందరూ తీసుకుంటే వాళ్ళు పోషించిన పద్ధతి వేరు. జయలలిత వచ్చిన తర్వాత హీరోయిన్ ప్యాంటు తొడిగింది, చొక్కా వేసుకుంది, జుట్టు విరగబోసుకుంది, టోపీ పెట్టుకుంది, స్విమ్మింగ్ సూట్, మొదటి సినిమాలోనే ఆవిడ స్విమ్మింగ్ పూల్లో యాక్ట్ చేసింది ఆ సూట్తో. అప్పుడు చాలా అబ్జెక్షన్ వచ్చేది. ఆ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్నంత సిగ్గేస్తోందా అన్న పాటకైతే చాలామంది ఆ రోజుల్లో 1965 ప్రాంతంలో దాని ఇదేంటి ఇంత దారుణంగా ఇలా బరి తెగించారేమిటి అన్న వ్యాఖ్యలు కూడా ఆ సినిమా మీద వచ్చాయి. చెప్పాలంటే ఆవిడతో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. చివరిలో ప్రేమలో పెళ్లిళ్ళు దగ్గర చూసుకున్న, డాక్టర్ బాబు సినిమా చూసుకున్నా, నాయకుడు వినాయకుడు సినిమా చూసుకున్నా కూడా ఆవిడ అదే ట్రెండ్ ఆవిడ కొనసాగిస్తూ వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆవిడ ఉన్న అభిజాత్యం పాత్రలో స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. నేను ఇలా చేయాలనుకున్నా ఇలా ఉంటాను, కాబట్టి ఈ పాత్ర ఇలా ఉంటుంది అన్నది ఆవిడ మనసులో మాట. దీంట్లో గూఢచారి 116 సినిమా వచ్చింది, కృష్ణ గారితో ఆవిడ మొదటి సినిమా. ఆ సినిమా చివరిలో నిర్మాత డూండి గారు ఆ సినిమాకి ఊటీలో ఒక షూటింగ్ అయిన తర్వాత ఆవిడకి సరిగా ఆతిథ్యం లభించలేదని, ఇంకేదో అలాంటి కారణాలు షూటింగ్ వాయిదా వేస్తూ వచ్చిందట. తర్వాత అది చూసి డూండి గారు ఏం చేశారంటే డూప్ని పెట్టి కొన్ని షార్ట్స్ కంప్లీట్ చేశారు. ఎందుకంటే నీకంత పొగరుంటే నాకు కూడా ఉందని నిరూపించుకుంటూ ఆరుద్ర గారు అతని జ్ఞాపకాల్లో ఇవన్నీ రాశారు. సో అప్పటి నుంచి ఆవిడ ముందు నుంచి నాది ఒక స్టైల్, నాది ఒక పద్ధతి, నేను ఇలాగే ఉంటానన్న ధోరణి ఆవిడలో ఉంది. తమిళనాడు రాజకీయాలు దానికి దోహదం చేశాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంజీఆర్తో ఆవిడకి సాన్నిధ్యం పెరిగిన తర్వాత అది ఈవిడ తాలూకా దీనికి అక్కడ కరెక్ట్గా సూట్ అయింది అక్కడ వాతావరణం.
కాబట్టి సినిమాలు ఆవిడ వ్యక్తిగతమైన అభిజాత్యం ఏదైతే ఉందో సినిమా నుంచి రాజకీయాలకు అనుబంధానికి అది ఎంతో తోడ్పడింది. ఆమె తల్లి సంధ్య మరణించిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ అనూహ్యంగా తదనంతర కాలంలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అటువంటి క్రమంలో ఆమె ఎదుర్కొన్న సంఘర్షణ ఏంటి? తోడ్పడిన వ్యక్తులు ఎవరున్నారు? తోడ్పడిన వ్యక్తులంటే బహిరంగ మనకు అందరికీ తెలిసింది ఎంజి రామచంద్రన్ గారు. ఎంజి రామచంద్రన్ గారు నన్ను తల్లిలా తండ్రిలా ఆదుకున్నారని చెప్పారు. తర్వాత వివాదాస్పదమైన విషయం అవుతుంది శోభన్ బాబు గారితో ఆవిడకు ఉన్న అనుబంధం. కానీ శోభన్ బాబు గారు కూడా నాకు ఆయనలో నేను తల్లిని చూసుకున్నానని చెప్పేసి ఒకనొక సందర్భంలో ఆవిడ చెప్పుకున్నారు కూడా. ఎందుకంటే ఆయన చాలా హుందాగా ఒక పద్ధతిలో ఉండేవారు. తల్లి తర్వాత అంత భద్రత ఇచ్చారని చెప్పి భద్రత ఇచ్చారు కాబట్టి ఆ సాన్నిహిత్యం ఆయనతో ఆవిడ దానివల్ల ఆవిడ కొంచెం ఆత్మ ధైర్యాన్ని పెంచుకోగలిగానని చెప్పారు. దామోదర్ ప్రసాద్ గారు, మొత్తం మీద తమిళ రాజకీయ ప్రయాణాల్లో జయలలిత గారు ఒక మైల్ స్టోన్. ఆమె శకం ముగిసింది. రాబోయే కాలంలో ఈ తమిళ రాజకీయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? జాతీయ పార్టీలు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షం కానివ్వండి, ఈ అన్నా డిఎంకే నిర్వీర్యం చేసి చీరికలు తెచ్చి వాళ్ళ అధికారం రావడానికి ప్రతిపక్షం ప్రయత్నించవచ్చు, లేదా ఈ అధికార పార్టీని ఒక కీలుబొమ్మగా వాడుకుంటూ వాళ్ళకి అవసరమైనటువంటి తోడ్పాటు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ముఖ్యంగా ఎన్డీఏ, బీజేపీకి రాజకీయ అవసరాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే రానున్న జూన్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు మొదటి దశలో ఉంటాయి. తమిళనాడు నుంచి 39 ఎంపీ స్థానాల్లో 37 స్థానాలు ఒక అన్నా డిఎంకే పార్టీ ఆమె గెలిపించగలిగింది. తర్వాత గణనీయంగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైంది. అందువల్ల ఆ మద్దతు పొందాలంటే ఇప్పుడు ఇన్నాళ్ళు అక్కడ ఎంత బీజేపీ ఎంత గిజగిజలాడినా ఎంత ప్రయత్నించినా దక్షిణాదిలో పాక వేయలేకపోయింది. ఒక్క కర్ణాటకలో కొంత మినహాయింపు ఉండొచ్చు, కానీ 2% ఓట్లు కూడా సాధించలేంటి ఒక మొన్న ఎన్నికలే నిదర్శనం. 2% ఓట్లు కూడా వాళ్ళు సాధించలేవు. తర్వాత కేరళలో మీరు చూశారు, అక్కడ కూడా వేరే రాజకీయ పరిణామాలు వచ్చినాయి. అందువల్ల తమిళనాడులో ఒక బలమైన ఒక ప్రాంతీయ పార్టీ, ఒక మహానేతగా ఒక గట్టి పట్టున్నటువంటి ఒంటి చేత్తో పార్టీని ప్రభుత్వాన్ని నడిపించినటువంటి జయలలిత శకం ముగిసినప్పటికీ కూడా ఆ రాజకీయ శూన్యతను అధికార పార్టీలో ఎవరు భర్తీ చేస్తారనేటువంటి ఒక వారసత్వ సమస్య. ఇప్పుడు పన్నీర్ సెల్వం గత 2-3 సార్లు వీరవిధేయుడిగా ఉంటూ ఆమె ఎందు నిలబడి నిలబడమే తప్ప ఆమెకు సలహా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఎవరు ఒక ధీటుగా ఈ పార్టీని నడిపించే ఒక శశికళ ప్రధాన కార్యదర్శి అవుతుందని అంటున్నారు. మరి అది ఇప్పుడు కూడా ఒక గౌండర్లు, ఒక దేవర్లు, ఇలాంటి వెనుకబడిన కులాల వాళ్ళు ప్రధానంగా ఆ పార్టీకి దన్నుగా నిలబడినారు. దానికి కారణం కూడా ఉంది. మూలాలు ఎక్కడున్నాయంటే తమిళనాడులో రాజకీయాలు, రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఒక ప్రధానమైన సమస్య ముందుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు 50% మించకూడదనేటువంటి రిజర్వేషన్లు మించకూడదనేటువంటి నిబంధన చేసినప్పుడు తమిళనాడులో జయలలిత హయాంలోనే 1993లో ప్రత్యేకంగా ఒక శాసనం చేసి వాళ్ళు ఒక చట్టము, దళితులకు, బడుగు వర్గాలకు 69% మేర రిజర్వేషన్లు శాసనం ద్వారా చట్టము చేసి కేంద్రానికి పంపి, మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ నరసింహారావు గారి దగ్గరికి, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి ఒక ప్రతినిధి వర్గాన్ని తీసుకెళ్లి దాని సహేతుకతను ఒప్పించి ఇట్లా సుప్రీంకోర్టు ఒప్పుకోదు కదమ్మా అని ఆయన ప్రశ్నిస్తే కూడా అక్కడ రాజకీయ అవసరం ఒకటి, రెండోది వాస్తవ పరిస్థితులను ఆమె ప్రధానమంత్రికి వివరించి, తర్వాత ప్రధానమంత్రి ద్వారా కేంద్ర మంత్రిమండలి ద్వారా కేంద్ర రాష్ట్రపతికి నివేదించి ఆ విధంగా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకురాగట్టేటువంటి ధీమంతురాలు జయలలిత. అందువల్ల ఈరోజు ఊరికనే ఆమె సినీ గ్లామర్ 20 ఏండ్లు మళ్ళా 30 ఏండ్లు ఒక రాజకీయ నాయకురాలుగా అదొక్కటే కారణం కాదు, ఈ కారణాలు కూడా వెనక ఉన్నాయి. ఎందుకంటే ఆమె 84లో ఒక రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. ఆమె ప్రసంగాన్ని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా చాలా ఆమె చక్కటి ఆంగ్ల భాషా నైపుణ్యం కానీ హిందీ రావడం కానీ ఇవన్నీ ఆమెకు సానుకూల అంశాలు. ఆ 6 ఏళ్ల కాలంలో రాజ్యసభ సభ్యురాలుగా ఆమె ఉంది. తర్వాత మరి అంతకుముందు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత ఎన్టీఆర్ ఒక 9 నెలల్లోనే రాజ్యాధికారాన్ని సాధించగలిగినటువంటి గొప్ప ప్రపంచాన్ని సృష్టించినాడు. అది కూడా ఆమె జయలలిత మీద ఎంతో ప్రభావం చూపించినట్టు. అందువల్ల ఈ పూర్వరంగంలో ఇంతటి జనాకర్షణ నాయకుడు ఎవరు అనేది ఒక వారసత్వ సమస్య ముందుకు వస్తుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకేలో స్టాలిన్ ఒక గట్టి నాయకుడిగా ఎదుగుతున్నాడు. కరుణానిధి ఈరోజు 92 ఏళ్లు నిండి ఆసుపత్రిలో ఉంటున్నాడు కాబట్టి ఒక ప్రధాన ప్రత్యర్థిగా, ఒక సమర్థుడైన నాయకుడిగా, ఆయన చెన్నై మేయర్గా పనిచేసినటువంటి వాడు,
ఒక పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్నటువంటి వాడు, ఇతరుల సహకారం తీసుకుంటూనే అనేటువంటి దీన్ని ఉంది. కాబట్టి ఒక వారసుడు అనేది తేల్చాల్సి ఉంది. దీన్ని ఈ ప్రధాన పక్షాన్ని ఒక కేంద్రం, ముఖ్యంగా కమలనాథులు బీజేపీ వాళ్ళని నడిపించేటువంటి అవకాశము, వాళ్ళ సహకారం తీసుకోవడానికి ప్రయత్నించేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. ప్రసాద్ గారు, 9వ షెడ్యూల్లో విద్యా రిజర్వేషన్లు తెచ్చి 69% రిజర్వేషన్లు తేవటం అనేది తమిళ రాష్ట్ర రాజకీయానికే చెల్లింది. అదేవిధంగా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఉపద్రవం వచ్చినా రాజకీయ నాయకులంతా ఏకమై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే శైలి ఒక తమిళనాడు రాష్ట్రానికే ఉంది. అటువంటి నేపథ్యంలో జయలలిత గారు కేంద్రంతో కొన్ని సందర్భాల్లో సఖ్యత, మరి కొన్ని సందర్భాల్లో దూరం ఉంటూ కూడా తమిళనాడు అభివృద్ధికి విస్తృతం కృషి చేశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆమె మరణానంతరం కేంద్రము రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉందంట? సెంట్రల్ గవర్నమెంట్లో ఏ బిల్లు పాస్ చేయాలన్నా, సపోజ్ జిఎస్టీ కానీ ఏదైనా సరే, ఇప్పుడు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ, ఇప్పుడు ఈవెన్ డిఎంకే టైం నుంచి కూడా తీసుకుంటే మీరు డిఎంకేలో కూడా కీలకమైన పదవులు వాళ్ళు అనుభవించారు. ఈవెన్ కాంగ్రెస్తో గవర్నమెంట్లో కలిసి ఉన్నప్పుడు కూడా మీరు చూసుండొచ్చు. యూపీఏ గవర్నమెంట్లో ప్రధానమైన మీరు చెప్పినట్టుగా హార్ట్, బ్రెయిన్, ఏ విధంగా లివర్ అని చెప్పగలుగుతారో, ప్రధానమైన అంగాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ప్రతి కూడా మీకు ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ పదవులన్నీ వాళ్ళు అనిపించారు. వీళ్ళ దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే ఇటు ప్రజలు అవనండి, నాయకులు అవనండి ఏకతాటి మీకు వస్తారు. వెన్ కమ్స్ టు వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ దే విల్ బికమ్ వన్. సో ఆ విధంగానే ప్రతిసారి కూడా వీళ్ళు ఏదైనా సెంట్రల్కి సపోర్ట్ చేసే సందర్భంలో వీళ్ళకి ఏదైనా కావాల్సి ఉంటే ప్రతి దాంట్లో కూడా ఇది అజెండా ఉంటుంది. ప్రతిసారి కూడా వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ డిమాండ్కి ముడిపెట్టి వీళ్ళని దాన్ని సద్వినియోగం చేసుకుని దాన్ని అవకాశాలుగా మార్చుకుని వీళ్ళ యొక్క పనులు పూర్తి చేసుకోవడంలో తమిళియన్స్ సిద్ధహస్తులు, నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విషయంగా ప్రతి విషయంలో కూడా ఈవిడ అధికారంలోకి వచ్చినప్పుడు, లాస్ట్ టైం అధికారంలో వచ్చినప్పుడు ఈ విద్యుత్ రంగం చూస్తే చాలా దీనస్థితిలో ఉంది. అంటే మీకు ఆల్మోస్ట్ టీనీ ఇండస్ట్రీ నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేలు, మీడియం స్కేలు, ప్రతి కుటీర పరిశ్రమ కూడా కుంటుపడిపోయింది. అటువంటి టైంలో ఈవిడి మోడీ గారితో మాట్లాడిన విధానం కానీ, చేసుకున్న కొన్ని ఒప్పందాలు కానీ, ఆ రాష్ట్రానికి ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆ పవర్ గ్రిడ్ నుంచి వాళ్ళకి కావాల్సిన అనుమతులు కానీ, పర్మిషన్స్లో కానీ చాలా విషయంలో చాలా తోడ్పడింది. ఈ రోజున తమిళనాడులో మిగులు విద్యుత్తుకు రావడానికి కూడా ఇది చాలా ఉపయోగపడిందండి. ఈ రోజున మీరు ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఎస్పెషల్లీ చూసుకుంటే తమిళనాడులో ఇటు తిరునెల్వేలి కానీ, ఇటు మధుర కానీ, ఇటు తిరుచి కానీ, ఈ ముఖ్యమైన ఎక్కడెక్కడైతే మీకు ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఎస్పెషల్లీ ఈ యొక్క సోలార్కి ఎక్కడెక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయో అక్కడంతా కూడా ఆల్రెడీ ప్లాంట్స్ రావడం జరిగింది. ఉన్న థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా కెపాసిటీ పెంచడం జరిగింది. ఈ విధంగా ప్రతిసారి కూడా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంటు ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ మీద ఆధారపడిన ప్రతిసారి కూడా దాన్ని అవకాశాలుగా మలుచుకుని వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి చాలా గణనీయంగా ఉపయోగించుకోవడం జరుగుతుందండి. ఇది వాళ్ళ యొక్క ప్రధాన ఒక అజెండా అనుకోండి, లేకపోతే వాళ్ళ యొక్క వే ఆఫ్ స్టైల్ అనుకోండి, వే ఆఫ్ ఫంక్షనింగ్ అనుకోండి. బట్ దే ఆర్ వెరీ క్లవర్ అండి. సో ఆ విధంగా ఈవిడ కూడా ఆ రాష్ట్ర అభివృద్ధిలో చాలా విషయాల్లో ఈ విధంగా సెంట్రల్ తోటి మీరు చెప్పినట్టే విభేదించినప్పుడు విభేదిస్తున్నారు, మళ్ళీ వాళ్ళతో చేరేటప్పుడు చేరుతున్నారు. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా చేయడంలో చాలా సిద్ధహస్తురాలు. నరసింహారావు గారు, జయలలిత గురించి 2 మాటల్లో చెప్పాలంటే, మాట వింటే వరాలిచ్చే కల్పవల్లి, కాదంటే అణిచివేసే అపరకాళిక అంటారు. ఆమె కొన్ని సందర్భాల్లో తన రాజకీయ గురువైన ఎంజీఆర్నే వ్యతిరేకించింది. అదేవిధంగా కరుణానిధితో ఢీ అంటే ఢీ అనటం కానీ అనేక ఆటుపోట్లను ఆమె ఎదుర్కొంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంది, పదవి లేనప్పుడు రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంది. అసలు ఈ ఆటుపోట్ల వల్లే ఆమె పురిచ్చిత వైలిగా అందరి చేత గుర్తించబడిందా? ఖచ్చితంగా ఆమెని మామూలుగా ఒక మహిళ అవుతాం,
అందరూ కూడా పైగా సినిమాల నుంచి వస్తాం, సినిమాల మీద జనానికి సదభిప్రాయం లేకపోతాం, సినిమాల నుంచి వచ్చిందని తక్కువగా చూడడం, వీటన్నిటిని తట్టుకుని తన విలక్షణతని ఆమె నిరూపించుకోవడం కోసం అనేక కార్యక్రమాలు చెప్పి ఆమె విలక్షణత ప్రతిక్షణం నిరూపితం అయ్యేది. ఆమె మాటల్లో కానీ, ఆమె చేతల్లో కానీ, ఆమె హుందాతనంలో కానీ, ఆమె అభిజాత్యంలో కానీ, అన్నింటిలో పైగా ఆమె పార్టీలో ఆమెకు ఎదురు చెప్పేవాళ్ళు కానీ, ఆమెను కాదనేవాళ్ళు కానీ ఒక్క నాయకుడు ఉండేవాళ్ళు కాదు. ఆ రెండు పార్టీలు కూడా అట్లాగే సాగినాయి. ఆ పార్టీలో ఆ నాయకులకు ఎదురు చెప్పేవాళ్ళు లేరు. కానీ వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ పెద్ద ప్రమాదం రాబోతుందేమో అన్న భయం కలుగుతుంది వాళ్ళ ఈవిడ నిష్క్రమణతో. తమిళనాడులో ఉద్రేకాలు ఎక్కువ, మొత్తం ప్రజలంతా కూడా ఉద్రేక వరవల్లో కొట్టుకుపోతుంటారు. 91లో ఈమె గెలిచినప్పుడు డిఎంకే 2 సీట్లే వచ్చినాయి. 96లో మళ్ళీ డిఎంకే గెలిచినప్పుడు ఈవిడికి 4 సీట్లే వచ్చినాయి. అంటే ఒక ఉద్రేకంలో ఒక పార్టీకి వీళ్ళు ఈ పార్టీని కాదు, ఒక ఉద్రేకం వచ్చిందంటే జనమందరూ కూడా ఆపలేరు, ఎవరు కూడా అంత ఉద్రేకంలో కొట్టుకుపోతారు. ఇందాక వారు చెప్పినట్టు మొత్తం రాష్ట్రంతో ఒకటైపోతుంది. 60 ఏళ్ళు అసలు మొట్టమొదటి అప్పుడు పార్టీ పెట్టినప్పుడు, ద్రవిడ పార్టీ పెట్టినప్పుడు ద్రవిడిస్తాన్ ఉండాలన్నారు. ద్రవిడానికి మాకు సపరేట్ రాష్ట్రం కావాలి, సపరేట్ దేశం కావాలని కోరారు వాళ్ళు. కోరితే కేంద్రంలో పెద్ద బలమైన నాయకత్వం ఉండేది. ఇందిరాగాంధీ నాయకత్వం కానీ మిగతా నాయకత్వం కానీ ఉండటం వల్ల వీళ్ళని పక్క దోశారు. ఇక్కడ కూడా కొంతమంది నాయకులు ఉండటం వల్ల వాళ్ళని పక్కన అదుపు చేయగలిగారు. వాళ్ళ మొన్న వైకో మన తమిళనాడుకి సపరేట్ ప్రత్యేక ప్రతిపత్తి కావాలని అడిగితే ఈమె అంతకుముందు తనతో కలిసి ఉన్నాడే వైకో. ఆ వైకోని 18 ఏళ్ళు జైల్లో పెట్టడం జరిగింది. పెట్టడం జరుగుతాం వల్ల అది పక్క తొలినట్టు కనిపించవచ్చు. అలాగే జాఫ్నాలతో మనం అనుబంధంగా ఉండాలి, జాఫ్నాలు జరుగుతున్న తమిళతో అనుబంధంగా ఉండాలని అందరూ చెబుతుంటే ఈమె కాదన్నారు, తోసిపుచ్చారు. కరుణానిధి కూడా కాదన్నాడు, తోసిపుచ్చారు. ఎవరు జనం పెద్ద పట్టించుకోవాలా. వాళ్ళ పెద్ద నాయకులు ఎవరు లేకపోతే జనంలో ఉద్రేకాలు రెచ్చగొట్టడం అన్నది వైకో లాంటి వ్యక్తులు, విజయకాంత్ లాంటి వ్యక్తులు, ఇంకోళ్ళు వస్తారు, జనంలో ఉద్రేకాలు రెచ్చగొడతారు. అందువల్ల మన సపరేట్ వ్యక్తిత్వం మనకు ఉండాలి, మన సపరేట్ ఐడెంటిటీ మనకు ఉండాలి అని రేపు ఎవరిని పెట్టి ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి, ఆ ఉద్రేకాలు రెచ్చగొట్టి ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తే కాదనే వాళ్ళు ఎవరు లేరు. మేము ఉన్నాం, మీరు అలా మాట్లాడొద్దు, మీకు కావాల్సిన అవసరాలు మీరు తీరుస్తాం అని అనేవాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక చాలా ప్రమాదకరమైన పరిస్థితికి నాయకత్వం లేమి వల్ల. మొన్నటిదాకా వైకో చెప్పిన ఉపన్యాసాలు వాళ్ళు చెబితే మొన్నదాకా పెద్ద పట్టించుకోవాలా. వాళ్ళు ఆయనకి విపరీతంగా జనం గుమ్మి కొడతారు, మిగతా వాళ్ళకి జనం గుమ్మి కొడతారు. అందువలన అక్కడ తమిళనాడు ఆమె లేని లోటు రాబోయే రోజుల్లో ప్రతి క్షణం కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఉన్నప్పుడు ఎవరో కూడా ఇట్లా సపరేట్ నినాదం ఇస్తాం కానీ, మనకు సపరేట్ ప్రతిపత్తి ఉండాలని అంటాం కానీ అంటే శాసించరా. ఆమె ఎక్కడ తీసుకుని జైల్లో పడేస్తారని భయపడి వాళ్ళు ఆమె లేరు. అందువలన జనాన్ని కన్విన్స్ చేసే నాయకులు అక్కడ లేరు. కేంద్రం కూడా పెద్ద పార్టీ లేవు, కేంద్ర పార్టీల యొక్క ప్రభావం ఇక్కడ లేదు. అందువలన ఇది ఇట్లాంటి ప్రమాదం తమిళనాడుకి ఇప్పుడు పుంచుంది. శ్రీనివాస్ భాను గారు, జయలలిత ఒంటరితనంలో ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటుందని మనకి దినపత్రికల ద్వారా, ప్రముఖుల ద్వారా తెలుస్తుంది. అందుకోసం ఏకంగా ఒక లైబ్రరీని నిర్వహించినట్టుగా దాఖలాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు, ఆ పుస్తక పఠనము, ఆమె ఎదుర్కొన్నటువంటి జీవిత ఆటుపోట్లు ఆమె అంతరంగం పైన ఎలాంటి ప్రభావం చూపించిందంటారు? జయలలిత గారు ఒరాషియస్ రీడర్ అని అంటారండి. చెన్నైలో వ్యక్తిగత గ్రంథాలయాలు ఉన్న ప్రముఖుల్లో జాబితా తీసుకుంటే అందులో ఆవిడ మొదటి స్థానం అని చెప్పేసి చాలామంది రాశారు. ఆవిడ చాలా విస్తృతంగా చదువుతారని, గంటల తరబడి చదువుతారండి, చాలా చదువుతారు. దానివల్ల ఆవిడ భాషా పరిజ్ఞానం వల్ల ఆవిడ మాట్లాడుతుంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఆవిడ తాలూకా ఆ ఇంగ్లీష్ ధారకి సమ్మోహితులైపోయారు. ఆవిడలో మరొక కళ కూడా ఉంది. ఆవిడ మంచి గాయని కూడా, చాలామందికి తెలియదు. తమిళ సినిమాల్లో చాలా సినిమాల్లో ఆవిడ పాడారు. బాలు గారితో, సుశీల గారితో పాడారు. భక్తి గీతాల క్యాసెట్లు ఇచ్చారు. తెలుగులో కూడా ఆలీబాబా 40 దొంగల సినిమాలో చల్ల చల్లని వెన్నెలయ అనే పాట పాడారు. అది జనానికి అప్పట్లో జనాదరణ పొందింది కూడా ఆ పాట. కాబట్టి ఆవిడలో చాలా రకాల కళలు ఉన్నాయి. ఆవిడ మంచి నాట్యకారిని కూడా. అయితే ఏంటంటే ఒక రకమైన ఒంటరి, మీరు ఇందా చెప్పినట్టు చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోవడం, ఇంట్లో ఒక రకమైన బలవంతపు తను అనుకున్నది సాధించలేకపోవడం అన్నది ఆవిడ జీవితంలో, కెరీర్లో స్టార్ట్ అయింది. ఆవిడ అనుకోకుండా నెట్ అయింది, అనుకోకుండా రాజకీయాల్లో వచ్చింది. ఏది కూడా అనుకోకుండా రావడంతో నాకు ఇది కావాలనుకున్నది ఆవిడ పొందలేకపోయిందేమో నాకు అనిపిస్తుంది. ఆ ఒంటరితనాన్ని దూరం చేయడానికి ఆవిడ పుస్తకాలు తప్పకుండా దోహదం చేసి ఉంటాయని నేను భావిస్తున్నాను. దామోదర్ ప్రసాద్ గారు, తమిళనాట భావోద్వేగం కానివ్వండి, లేదా జయలలిత చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల కానివ్వండి, ఈరోజు ఆమె మరణానంతరం ఒక విధంగా రాష్ట్రం మొత్తం విపరీతమైనటువంటి మనోవేదనకు గురవుతుంది. ఇటువంటి ఆకర్షణ కేవలం కొద్దిమంది రాజకీయ నాయకులకే దక్కుతుంది. ఈమె తదనంతరం ఏర్పడబోయే రాజకీయ శూన్యత ఎలా ఉందంటారు? అది వెంటనే పూడ్చేది కాదు. ఇప్పుడు కొంత స్వేచ్ఛల అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగితే ఒక ఆరోగ్యవంతమైన చర్చ ఆ రాష్ట్ర సమస్యలు, తమిళనాడు రాష్ట్ర సమస్యల గురించి చర్చ నిష్పాక్షికంగా జరిగితే కానీ, ఒక ఇలాంటి అరమరికలు లేకుండా చర్చ జరగాలి. అందులో జాతీయ భావంతో పాటు జాతీయ స్థాయి, మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంతో ఉన్న అనుసంధానం చేసుకోవాలంటే అవసరం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది. పరస్పర ఆదాన ప్రదానాలు ఉంటేనే అలాంటి నాయకత్వము, ఒక దక్షత,
ఓ సమర్థత కలిగిన నాయకత్వం రాష్ట్రానికి ఏర్పడాల్సిన అవసరం ఉంది. పన్నీర్ సెల్వం 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. జయలలిత ఒక శిక్షలకు గురైనప్పుడు కానీ అనేకమైనటువంటి అనర్హత వేటుపడినప్పుడు జయలలిత ఛాయ కింద ఉండటం వేరు, ఈ రోజు వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని నడపడం వేరు. ప్రభుత్వం నడపడం వేరు. ఒక దానికి దీక్ష, సమర్థత, పట్టుదల, కేంద్రంతో అనుసంధానము, ఈ లక్షల కోట్లాది మంది ప్రజలకు వాళ్ళ అవసరాలని రోజువారీ ఎందుకంటే ఒక అపప్రథ అన్నాడీఎంకే ప్రభుత్వాలపై సాధారణ ఎంజీఆర్ హయాం నుంచి ఉంది. వాళ్ళు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలని, ముఖ్యంగా ఈ మౌలిక వసతుల కల్పన కానీ ఇలాంటి విషయాల్లో తగినంత శ్రద్ధ చూపలేదు. లేదంటే అలా చేసి ఉంటే దేశంలోనే 1వ నంబర్ రాష్ట్రంగా ఉండేదనేటువంటిది ఒక అభిప్రాయం గతంలో ఉండేది. మహారాష్ట్ర, గుజరాత్తో పాటు తమిళనాడు కూడా ఒక ప్రోగ్రెసివ్ స్టేట్, ఒక అభ్యుదయ రాష్ట్రము. పారిశ్రామిక రంగంలో అంటే వివిధ జిల్లాలుగా అక్కడికి ఏమిటంటే అధికార వికేంద్రీకరణ జరిగి వేరువేరు జిల్లాల్లో వేరువేరు అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిశ్రమలు నెలకొల్పినటువంటి తిరుపూర్లో ఒక నిట్వేర్ పరిశ్రమ కావచ్చు, కోయంబత్తూరులో మరో యంత్ర పరిశ్రమ కావచ్చు, ఇట్లా ఇంకో చోట ఇంకో జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ కావచ్చు, చెన్నైలో ఇక మొబైల్ ఫోన్స్ తయారీ లేదా మోటార్ కార్ల తయారీ లేదా ఇలాంటి సాఫ్ట్వేర్, ఐటీ సెక్టర్, సమాచార సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి ఇవి కూడా ఒక గణనీయమైన కృషి చేయలేదని కాదు, కానీ చేయవలసినంత కృషి ఇంకా. ఎందుకంటే ఈరోజు ప్రధానమైన సమస్యలు ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వాల ముందున్నటువంటి ప్రధానమైన సమస్య. ప్రజల్లో ఉత్పాదక శక్తిని పెట్టి వాళ్ళు స్వయం పోషకంగా వాళ్ళు సొంతంగా సంపాదించుకునే శక్తిని కలిగించడం అనేది ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనటువంటి చాలా అత్యవసరమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి పురోగామి దృక్పథం, ఈ ప్రొడక్టివ్ పర్పస్, ఈ ఉత్పాదకమైనటువంటి ఆలోచన, ఈ శ్రమను మనం శ్రమ చేసి గౌరవం తద్వారా ఒక గౌరవమైన జీవితాన్ని గడుపుదామనేటువంటి భావనను ప్రజల్లో కూడా పెంపొందించి ఆ రకమంగా తమిళులందరి మధ్య, తమిళ ప్రజల్లో ఒక ఆర్థికంగా, పారిశ్రామికంగా, ఉపాధి రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే దానికి ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకత్వము ఈ అధికార పార్టీ నుంచే రావాల్సి ఉంది. అది ఎంత మేరకు వస్తుందనేది రానున్న పరిణామాలు చూస్తే ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే రాజకీయ వేట మొదలవుతుంది. ప్రతిపక్షము అధికార పక్షాన్ని నిర్వీర్యం చేయడానికి, చీల్చడానికి ఒక వర్గాన్ని అప్పుడే గతంలో ప్రయత్నాలు జయలలిత ఆసుపత్రిలో చేరగానే ఒక వర్గాన్ని చీల్చి డిఎంకే నాయకత్వం ప్రభుత్వం ఏర్పడబోతున్నదనేటువంటి అభిప్రాయాలు వచ్చాయి. అయితే జనంలో ఉన్నటువంటి ఉద్రేకాలు జనము సహించరు. ఒక బలమైన నాయకుడు, ఇందుకు ముందు మన మిత్రులు చెప్పినట్లు ఒక బలమైన ఆపక్క లేక 2016 ఎన్నికలు మనం తీసుకుంటే వైగో లాంటి నాయకుడు ఉన్నాడు, ఒక దళిత కచ్చి, ఒక దళితుల పార్టీ, తిరుమావలన్ పార్టీ, వీళ్ళందరూ మరి తెలుగు మూలాలంటే విజయకాంత్, వీళ్ళంతా కూడా ఒక 3వ కూటమిగా ఏర్పడిన కూడా వాళ్ళని విశ్వసించలేదు. ఎందుకంటే ప్రధానంగా ఈ 2 కూటముల మధ్య కేంద్రీకృతమైంది. అందులో ప్రత్యామ్నాయ నాయకత్వం అనేది ఇంకోటి జనబాహుళ్యానికి అంగీకారయోగ్యము, ఆమోదయోగ్యము, విశ్వసనీయత కలిగే నాయకత్వం అభివృద్ధి చెందితే అప్పుడు తమిళ రాజకీయం మరో దిశ తిరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి పథంలో దేశంలో అగ్రగామి కలిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రసాద్ గారు, మొత్తం 68 సంవత్సరాల జయలలిత గారి జీవితాన్ని చూస్తే ఒక పాట గుర్తొస్తుంది. జగమంత కుటుంబం ఏకాకి జీవితం. వెండితెర వెలుగులు చూసింది, రాజకీయ వైభోగాన్ని చూసింది, అధికార పదవులు నిర్వహించింది, అలాగే జైళ్లలో మగ్గింది. మొత్తంగా మనం పరిశీలిస్తే జయలలిత మీద మీరు ఒక మాట చెప్పండి. మీ క్వశ్చన్లోనే ఒక వేదాంత ధోరణి ఉందండి. మీరు చెప్పినట్టుగా జగమంత కుటుంబం నిజంగానే జగమంత కుటుంబం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగానే, దేశవ్యాప్తంగానే, రాష్ట్ర వ్యాప్తంగానే తీసుకుంటే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ రాజకీయ చరిత్రలో కూడా చూస్తే మీరు తమిళనాడులో కొన్ని జిల్లాల్లో చాలా అంటే దుర్భిక్షమైన జిల్లాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఒకప్పుడు వ్యవస్థ ఎలా ఉండేదంటే ఈ తమిళియన్స్కి మనలాగా ఈ భూములు, ఇళ్ళు, డబ్బు ఇవ్వడం కాదండి. వాళ్ళకి ప్రధానమైన వరకట్నమే నగలండి. ఎన్ని కాసులు పెడతావు, ఎన్ని సవర్లు పెడతావు, ఎన్ని తులాలు పెడతావు, అలాగే ఉంటుంది. అటువంటి సమయంలో ఆడపిల్ల పుడితే నిర్దాక్షిణ్యంగా ఈ జిల్లేడు పాలు పోసేసి చంపేసేవారు. అప్పుడు ఇవి తీసుకున్న ఒక ప్రధానమైన సాహసోపేత నిర్ణయం ఏంటంటే ఎక్కడైతే ఈ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారో ఆ ప్రతి చోట కూడా కొన్ని ఉయ్యాల తొట్లు కట్టి మీకు భారంగా అనిపిస్తే దయచేసి చంపొద్దు, ఈ తొట్లు వేయండి, నేను సంరక్షిస్తాను అని చెప్పి ఆ విధంగా ఎంతోమంది ఆడబిడ్డలకి జన్మనిచ్చింది ఆ మహాతల్లి. సో ఆ విధంగా ఈ మీరు చెప్పినట్టుగా క్యాంటీన్ తీసుకోండి, సంక్షేమ పథకాలు ఇలా డిఫరెంట్గా చాలా చేసింది. కాబట్టి నేనేమంటానంటే ఏకాకి అనే విషయంతో ఒప్పుకోను. ఇప్పుడు తమిళ్లో ఒక మంచి మాట చెబుతారు, ఊరు వరై ఉరవు కాడు వరై పిళ్ళై అంటారు. అంటే ఇంటి వరకు సంబంధం, కాటి వరకు మాత్రమే పిల్లలు, ఆ తర్వాత మనది ఏకాకే. ఎంతమంది పిల్లలున్నా, మనలున్నా, మనరాళ్ళున్నా, ఎంతమంది దాయాదులున్నా చివరికి మన యాత్ర
అంతిమ యాత్ర ఏకాకి యాత్రే. కానీ ఈ రోజున ఇంతమంది కోట్ల అభిమానులు సంపాదించుకున్న జయలలిత ఎప్పటికీ ఏకాకి కాదండి. ఈ భూప్రపంచం ఉన్నంతసేపు కూడా డెఫినెట్గా ఆవిడ ప్రతి మనసులోనూ ఎవరైతే ఈ ఆడబిడ్డలకి జీవదానం చేసిందో వాళ్ళందరి మనసులోనూ ఉంటుంది. వాళ్ళందరికీ ఆవిడే అమ్మ కాబట్టి ఆవిడ ఏకాకి కాదు. కానీ ఈ మూలంగా నేను చెప్పదలుచుకున్నానండి. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంఘటనలు చూసినప్పుడు నా మనసుకు చాలా బాధ కలుగుతుంది. అంటే ఒక అక్కలకు కానీ, ఒక చెల్లెలకు కానీ, లేకపోతే ఒక తోబట్టులకు కానీ నేను 2 ఆడబిడ్డలకు తండ్రినే చెప్పే ఒకే సందేశం ఏంటంటే, ఎటువంటి రాజకీయ వరవడి, ఎటువంటి రాజకీయ వారసత్వం లేని ఒక సినిమా నేపథ్యం ఉన్న ఒక స్త్రీ, మహాశక్తి, ధీరవనిత, వీరవనిత జయలలిత గారు ఇంత పెద్ద ప్రతికూల అనుకూల వాతావరణాల్లో కూడా ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి ఇంతమంది మనసుల మన్ననలు పొంది ఈ రోజున ఆవిడ వీరమరణం పొందడం జరిగింది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో చూడండి, తండ్రి తిడితే ఆత్మహత్య, పీజీ చేసే ఎంబీబీఎస్ చదివే అమ్మాయిలు కూడా ప్రాణహత్య చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మనకు రోల్ మోడల్స్ ఎక్కడో లేరు. మనం ఎక్కడో అమెరికా నుంచో ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకోకలేదు టెక్నాలజీ, మన కళ్ళ ముందు ఉన్నారు. ఒక్కసారి జయలలిత గారిని తెలుసుకోమనండి. ఎన్నో ఆటుబాట్లు తట్టుకుని ఈ రోజున ఆవిడ 6 సార్లు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించి ఈ రోజున ఆవిడ తనువు చాలించారు. నరసింహారావు గారు, స్థూలంగా భారతదేశం మొత్తంలో ఒక మహిళా ఉత్తమ నేతగా మనం జయలలితను గుర్తించవచ్చు అంటారా? మొట్టమొదట ఇందిరాగాంధీ ఒంటరిగా గెలిచారు, తర్వాత ఒంటరిగా గెలిచారు. ఆమె మొత్తం డిక్టేట్ చేశారు ఎలా ఉండాలి, ఒక నేత ఎలా ఉండాలి. ఒక మహిళకి వారు చెప్పినట్లు మహిళకు గొప్ప ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపారు మహిళలందరిలో కూడా. ఆమె ఒంటరిగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక తీవ్ర పరిణామాల మధ్య అన్నిటికీ ఎదురొడ్డి నిలిచి తనంతట తానుగా ఒంటరిగా ముందు పైన సాగించారు. ఎక్కడ తలవంచలేదే, ఎక్కడ ఎవరికి తలవంచలేదే. అన్ని ఆటపోట్లు వచ్చినా సరే, ఒకసారి కరుణానిధిని నా మీద కేసులు ఎత్తేస్తే నేను రాజకీయాల నుంచి విరమిస్తా అన్నారు. విరమిస్తా అని అనమన్నాడు. అతను కేసులు ఎత్తేస్తాను, రాజకీయాల నుంచి విరమిస్తుంటే నా రాజకీయాల నుంచి విరమించే ప్రశ్న లేదన్నారు. రాజకీయాల నుంచి విరమించలేదు. ఎన్ని ఆటపోట్లున్నా అనేక అవమానాలు, ఆవిడ భరించిన అవమానాలు ప్రపంచంలో ఈ మహిళ ఎప్పుడు అనుభవించకూడదు. ఆమె జైల్లో తీసుకెళ్లి ఒంటరిగా ఆ సెల్లో కూర్చోబెడతాం. అంటే ఆవిడ చేసిన నేరాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టిటువంటి సుప్రీంకోర్టు ఎప్పుడైతే కొట్టేసిందో ఆమె అంతకుముందు పడిన శిక్ష అంతా కూడా బూటకం శిక్ష అని అర్థమవుతుంది కదా, ప్రజలకు అర్థమైంది. అందువల్ల ఆమె అనేక సార్లు గెలిపించారు. అందువల్ల ఆమె ఇప్పుడు దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక ఆదర్శప్రాయురాలు. అలాగే ఆ స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకోవాలని మనం ఆశిద్దాం. జాతస్య మరణం ధ్రువం అయినా జనం గుండెల్లో జయలలిత కొలువైన తీరు మరవలేనిది. జయ సినీ వైభవం, వేసిన రాజకీయ అడుగులు, నడిచిన సంక్షేమ బాట చరిత్ర సృష్టించాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.